అందరికీ నమస్కారం. ప్రభుత్వ పథకాల అప్డేట్స్ ముఖ్యంగా ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ప్రతి అప్డేట్ మన ఛానల్లో వస్తాయి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అయితే లైక్ చేసి ఉండండి. ఇక వివరాలకెళ్తే ఇక ఇప్పటికైతే 3-4 జిల్లాల కలెక్టర్లే టోల్ ఫ్రీ నెంబర్లు అయితే విడుదల చేశారు. ఇందిరమ్మ ఇళ్లపై ఉన్న సందేహాలను నివృత్తి చేసుకోవడానికి ఇంకా అన్ని జిల్లాల కలెక్టర్లు త్వరలోనే టోల్ ఫ్రీ నెంబర్లు విడుదల చేసే అవకాశం ఉంది. రాగానే నేను మన ఛానల్లో అప్డేట్ అయితే అందిస్తాను. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవుతుంది, లైక్ చేయండి. అదేవిధంగా ఇందిరమ్మ ఇళ్ల సర్వే అయితే దాదాపు 40% అయితే పూర్తయింది. రాష్ట్ర వ్యాప్తంగా చాలా స్పీడ్గా జరుగుతున్నది. అక్కడక్కడ నెట్వర్క్ సరిగా లేకపోవడంతో కొంచెం మందకొడిగా సాగిన దాదాపు 40% అయితే పూర్తయింది. మీ ఇంటికి కూడా మీరు అప్పుడు గతంలో ప్రజాపాలనలో మీకు ఇల్లు కావాలని అప్లై చేసుకొని ఉంటే ఖచ్చితంగా మీరు కూడా మీ ఇంటిని సర్వే చేయించుకోండి. ఎందుకంటే మిస్ కాకండి. ఒకవేళ సర్వే మిస్ అయితే మాత్రం మీకు ఇల్లు అయితే రాదు. అధికారులు మీరు ఒక వేరే ఊర్లో ఉన్నా కానీ వాట్సాప్ ద్వారా మీ యొక్క ఫోటోలు అన్నీ కూడా మీ యొక్క పత్రాలు డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఆ అధికారికి పంపించి మీ సర్వేని అయితే పూర్తి చేయండి. ఇంకా ఇక్కడ చూస్తే ఇందిరమ్మ ఇళ్ళ యాప్లో ఈ విధంగా చాలా 35 క్వశ్చన్లు ఉన్నాయి. కానీ ఆ సర్వేకి వచ్చిన అధికారులు దాదాపు ఏదో తూతూ మంత్రంగా ఏదో పాక్షికంగా సర్వే చేసినట్టు ఏమీ అడగకుండా ఏదో ఫోటోలు కొట్టుకొని ఆ కుటుంబ యజమాని ఎలాంటి పత్రాలు అడగకుండా ఏదో తూతూ మంత్రంగా చేస్తున్నట్టు ఒకడక్కడ ప్రభుత్వానికి ఫిర్యాదులు అయితే వస్తున్నాయి. కాబట్టి మీరు ఖచ్చితంగా మీ సర్వేని 35 క్వశ్చన్లకు సంబంధించి ప్రతి అంశాన్ని నమోదు చేసే విధంగా మీరు ప్రయత్నం చేయండి. సరే, మన గ్రామ కార్యదర్శులు మన లోకల్లో అందరి విషయాలు తెలుసుంటాయి కాబట్టి వారు కరెక్ట్గానే సమాచారాన్ని అయితే ఫిల్ చేస్తారు. కాబట్టి నో డౌటు. కాబట్టి మీరైతే ప్రతి ఒక్క అంశాన్ని వారికి తెలియజేయండి. ఇక్కడ చూస్తే ఈ విధంగా 35 క్వశ్చన్లకు సంబంధించి ఈ యాప్లో అయితే క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. వీటన్నిటిని కూడా చేయాలి అధికారులు కూడా. ఇక్కడ కూడా మిస్ చేయొద్దు. ఎందుకంటే ఇందిరమ్మ ఇల్లు రాకుండా అన్యాయం జరిగే అవకాశం ఉంది. కాబట్టి అధికారులు చాలా పారదర్శకంగా తప్పులు లేకుండా ఈ సర్వేని అయితే నిర్వహించాల్సి ఉంటుంది. ఈ విధంగా యాప్లో ఇన్ని క్వశ్చన్లు అయితే ఉన్నాయి. ప్రతి క్వశ్చన్కి ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూస్తే సంక్రాంతికి ఇందిరమ్మ ఇల్లు పేదలకు ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలో సంక్రాంతికి ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అయితే స్పష్టం చేశారు. ఎందుకంటే ఇప్పుడు ఈ డిసెంబర్ నెలాఖరు వరకు ఇందిరమ్మ ఇళ్ల సర్వే అయితే సాగుతుంది. తర్వాత జనవరి ఫస్ట్ వీక్లో ఖచ్చితంగా ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి గ్రామ సభల ఆధ్వర్యంలో మరి ఖచ్చితంగా ఇందిరమ్మ ఇళ్ల ఫైనల్ లిస్ట్ అయితే తయారు చేస్తారు. అయితే ఈ ఇందిరమ్మ ఇళ్ల సర్వేలో ఈ సాంకేతికతతో కొంచెం ఆలస్యమయ్యే అవకాశం ఉంది. ఇందిరమ్మ ఇళ్ల సర్వేలో అనర్హులే అధికంగా ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా ఇల్లు కావాలని అప్లై చేయడం జరిగింది. సొంతింటి కల సాకారం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలనలో అప్లికేషన్ తీసుకున్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా మాకు ఇల్లు కావాలని చెప్పేసి అప్లై అయితే చేసుకున్నారు. కాబట్టి ఆ సర్వే చేస్తున్నప్పుడు చూస్తే అర్హుల కంటే అనర్హుల అప్లై చేసుకున్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారని చెప్పింది. తర్వాత ఈ నెల 16 నుంచి సర్వే జరుగుతుండగా యాప్లో 14 కాలమ్స్ నింపాలి. తొలుత కొన్ని ప్రశ్నలకు సమాధానాలు పూరించాలి. సొంత ఇంట్లో ఉంటున్నారా, అద్దె ఇంట్లో నివసిస్తున్నారా అనే వివరాలను పొందుపరచాలి. ప్రస్తుతం నివసిస్తున్న ఇంటి ఫోటోలతో పాటు ఖాళీ స్థలం కలిగి ఉంటే ఆ ఖాళీ స్థలం సంబంధించిన పత్రాలు, ఫోటోలు కూడా అప్లోడ్ చేయాలి. ఖాళీ జాగా ఉందనే వివరాలు నమోదు చేశాక సంబంధిత వ్యక్తి పేరిట ఆ స్థలం ఉందా లేదా ఇతర కుటుంబ సభ్యుల పేరిట ఉందా అన్నది కూడా అందులో నమోదు చేయాలి. ఇక డాక్యుమెంట్ వివరాలు కూడా నమోదు చేయాలి. కరెంటు బిల్లు కూడా అప్లోడ్ చేయాలి. స్థలం ఫోటో, స్థలం డాక్యుమెంటు అప్లోడ్ చేయాలి. చివరగా సర్వే రిమార్క్స్లో ఇందిరమ్మ ఇళ్ల పదానికి అర్హులా కాదా అన్నది కూడా యాప్లో నమోదు చేయాల్సి ఉంటుంది. అయితే అలాంటి సమయంలో అనేక సార్లు యాప్ సర్వర్ మొరాయిస్తుండడంతో చాలా ఒక్కో ఇంటి వద్ద గంటల కొద్ది టైం అయితే వేస్ట్ అవుతుంది. మరి ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హుల కన్నా అనర్హులే అధికంగా ఉన్నట్లు సర్వేలో తేలుతుంది. అధికారులు బృందాలుగా ఏర్పడి పట్టణాలు, పల్లెల్లో ఇందిరమ్మ యాప్ ద్వారా సర్వే నిర్వహిస్తున్నారు. ప్రతి 10 మంది దరఖాస్తులకు సగానికన్నా ఎక్కువగానే అనర్హులైతే గుర్తించడం గమనార్హం. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాపాలనలో తీసుకున్నటువంటి అప్లికేషన్లలో ఇందిరమ్మ యాప్ ద్వారా సర్వే కొనసాగిస్తుండగా ఎక్కువ మంది అనర్హులుగా తేలడం ఇక్కడ అధికారులను అయితే విస్మయానికి గురి చేస్తుంది. దరఖాస్తుదారులో కొందరికి గత ప్రభుత్వంలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా వచ్చాయని, ఆయన కుమారులు, కోడళ్ల పేర్లతో దరఖాస్తు చేసుకున్నట్టు ఇక్కడ సర్వేలో గుర్తిస్తున్నట్లు కనిపిస్తుంది. ఇక శరవేగంగా సర్వే అయితే సాగుతుంది. 2 రోజులు సర్వర్ డౌన్ ఉండడం వల్ల కొంత ఆలస్యంగా సాగింది. సర్వేయర్లు, వార్డు ఆఫీసర్లు, పంచాయతీ కార్యదర్శులు పనిచేస్తున్నారు. నిర్దేశిత గడువులుగా సర్వే పూర్తి చేసి జనవరి ఫస్ట్ వీక్లో సంక్రాంతి వరకు ఖచ్చితంగా ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన ఫైనల్ రిపోర్ట్ అయితే రెడీ చేస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్తుంది. ఇక సొంత స్థలం ఉంటేనే తొలి ప్రాధాన్యం ఇస్తున్నట్టు విషయం మనకు తెలిసిందే. రేషన్ కార్డు ఉన్నా లేకున్నా ఇందిరమ్మ ఇళ్లకు అర్హులవుతారు. తర్వాత అద్దె ఇంట్లో ఉంటూ సొంత స్థలం ఉన్న వారికి కూడా తొలి ప్రాధాన్యం ఇస్తారు. ఇక అద్దె ఇంట్లో ఉంటూ సొంత స్థలం ఉన్న వారికి తొలి ప్రాధాన్యత ఇస్తారు. దాదాపు 43% వరకు సర్వే అయితే పూర్తయింది. ఇప్పటికే ఆన్లైన్లో నమోదు చేసిన వివరాల ఆధారంగానే లబ్ధిదారుడు ఫోటో తీస్తున్నారు. సొంత స్థలం ఉంటే అక్కడ లబ్ధిదారుడు నిల్చోబెట్టి ఫోటో తీస్తారు. 3-4 వాహనాలున్న కుటుంబాలు, వ్యవసాయ యంత్రాలు, ప్రభుత్వ ఉద్యోగులు, ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవారు, ఇతర పథకాల కింద గతంలో ఇంటి నిర్మాణానికి లబ్ధి పొంది ఆదాయ పన్ను చెల్లిస్తున్న వారు అయితే అనర్హులుగా గుర్తిస్తున్నారు. సేకరించిన సమాచారం 360 డిగ్రీల కోణంలో పరిశీలించి అర్హుల లిస్టును అయితే తయారు చేస్తారు. ఈ వివరాలను ప్రత్యేకంగా తయారు చేసిన ఇందిరమ్మ ఇళ్ల యాప్లో నమోదు చేస్తున్నారు. మరి ఇందిరమ్మ కమిటీల ఆమోదంతో సర్వే అనంతరం వచ్చిన జాబితాను ఇందిరమ్మ కమిటీలకు అందజేస్తారు. కమిటీ సభ్యులు జాబితాలోని పేర్లను పరిశీలించి వారు అర్హులో కాదో నిర్ణయిస్తారు. కమిటీ ఆమోదం తర్వాతే లబ్ధిదారుడికి ఇల్లు మంజూరు చేస్తారు. కాబట్టి ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. అధికార పార్టీ వారికి ఇల్లు వస్తాయి అది అని భయపడాల్సిన అవసరం లేదు.
నియోజకవర్గానికి 3,500 ఇల్లు ఇస్తున్నారు కానీ 7,000 ఇల్లు మంజూరు చేయాలి. 5 లక్షలు కాకుండా 10 లక్షలు మంజూరు చేస్తే బాగుంటుంది. ఆ ఇచ్చే డబ్బులు కూడా ఫస్టే ఆ లబ్ధిదారుని అకౌంట్లో వేస్తే వాళ్ళు అప్పు చేయకుండా ఇల్లు కట్టుకునే అవకాశం ఉంది. కాబట్టి ప్రభుత్వం ఆ దిశగా బడ్జెట్లో నిధులు పెంచాలని కోరుకుందాం. కాబట్టి అధికారులు కూడా ఇందిరమ్మ ఇండ్ల యాప్లో ప్రతి అంశాన్ని అప్లై చేసుకున్న వ్యక్తికి సంబంధించి ప్రతి అంశాన్ని కూడా ఎంటర్ చేయాలని కోరుతున్నారు. తూతూ మంత్రంగా ఏదో కొనసాగించొద్దు. విష్ ఆల్ ద బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. వీడియోస్ అయితే లైక్ చేస్తుండండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.